ఎంత సంపాదించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే అయినాక? నీకు ఒక్కటే చెప్తున్నా రఘు, ఐఎమ్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. క్లారిటీగా చెప్తున్నా, ఐఎమ్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. దేవుని దయ వల్ల నాకు దేవుడు అన్ని ఇచ్చిండు. నేను పుట్టిన పెద్ద కుటుంబంలో పుట్టిన, మా తాత ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, మేమిచ్చిందే, మా ఉన్నాయే ఇంకా ఎట్లా కూడా కొట్టుకోవాలనేది నాకు అర్థం కాని పరిస్థితి. 1000-2000 కోట్లకు ఉంటారా? ఈజీగా ఉంటాం, ఈజీగా ఉంటాం బ్రదర్. 1000-2000 కోట్లకు ఉంటారా? నువ్వు ఏదనుకున్నా ఫిగర్, ఇక నేను పబ్లిక్ గా చెప్తే పర్సనల్ మంచిగా అసెట్స్ కావచ్చు, కానీ డెఫినెట్లీ బాగుండదు. కానీ ఫైనాన్షియలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. నేను కానీ మా నాన్న కానీ మా తాతలు కానీ ఫైనాన్షియల్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. నాకు ఎవరి రూపాయి అవసరం లేదు. నేను ఎవరికైనా సాయం చేసేటోని తప్పితే నేను 100 రూపాయలు తీసుకున్నాను. మరి ఇంత సంపాదన, ఇంత అసెట్స్ ఉన్నప్పుడు ఇసుక పైసలు ఎందుకు హుజూరాబాద్? ఏమి ఇసుక పైసలు? ఎవరి నా గవర్నమెంట్ నా కథనా? ఎవడా నాకు ఇసుక ఇవ్వాలి? అసలు నేను యాక్చువల్లీ ఇసుక క్వారీలు మొత్తం కూడా బంద్ చేయాలని కోరుతున్నాను. ఎందుకు బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అంటే, ఆ ఊర్లలో నిజంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ మట్టి పడడము, ధూళి పడడం, లబ్బో దిబో మొత్తుకుంటా ఉన్నాను. ఆ మైన్స్ సెక్రటరీ దగ్గరికి పోయినా బంద్ చేయమని. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తలేరు. కానీ 1% కూడా నా హుజూరాబాద్ నియోజకవర్గంలో 1 రూపీ అనేది నేను ఎవరి దగ్గర తీసుకోను, నాకు అవసరం లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రతి సర్పంచ్ కి నేనే సాయం చేసిన. మొన్న కౌన్సిలర్ ఎలక్షన్ లో ప్రతి కౌన్సిలర్ మా కార్యకర్తలకు నేను సాయం చేసిన విత్ మై హార్డ్ అండ్ మనీ, ఎవ్రీథింగ్. మేము ఒకరికి సాయం చేసేటోళ్ళం తప్పితే ఒకరి దగ్గర చేయి చాపేటోళ్ళం కాదు. అంత నాకు అవసరం లేదు. మీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, వాట్ నెక్స్ట్ ఏంటి టార్గెట్? మా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుడే మా టార్గెట్. కెరియర్ టార్గెట్. లైఫ్ లో కేసీఆర్ గారు నన్ను ఏది చేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే నేను చెప్పలే నేను ఇది కావాలని. కేసీఆర్ నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా ఫస్ట్. నీకు చెప్తున్నారు, నేను ఎమ్మెల్యే కావాలని నాకు కోరిక. నేను ఇది అయితే అదైతే అనేది అసలు నాకు కోరికలు లేదు. తీసుకొచ్చిన నన్ను టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అయిన రోజు అన్నాడు నాకు టికెట్ కావాలని అడిగిన సార్. ఏడ్చిన కూడా ఆ రోజు నాకు టికెట్ వస్తలేదని నన్ను సార్ తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసిండు. నేను అడగలేదు సార్ని. ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. బాస్ తీసుకుంటాను నేనేం, బాస్ ఏది చేస్తే అది నాకు తెలుసు. నాకు ఏది చేసినా బాస్ నేను దానికి హ్యాపీ.